మేము సంతోషవరం నుంచి వచ్చాం, కృష్ణా జిల్లా నుంచి వచ్చాం. జగన్ గురించి వచ్చాము, అభిమానంతో వచ్చాము. ఎందుకమ్మా జగన్ గారు అంటే అంత ఇష్టం? మాకు ఇష్టం. మాకు రుణమాఫీ డబ్బులు వేస్తున్నాడు, 18 ఏళ్ళు వేస్తున్నాడు, మా పిల్లలకు డబ్బులు కట్టేస్తున్నాడు, డబ్బులు వేస్తున్నాడు. అందుకే వచ్చాం అభిమానంతో. అవి మీకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారని దానికోసం వచ్చారా? వచ్చామా, అభిమానం ఉంటే అభిమానంతో వచ్చారు. 2024లో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారమ్మా? ఎన్ని సీట్లు వస్తాయంటే మాకు తెలియదండి. మరి మాకు మట్టికి గెలుతాడని ఉంది మాకు. రేపు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారంట, జగన్ గారు ఎదుర్కొంటారా వాళ్ళని? మేము జగన్ గారినా వాళ్ళిద్దరు అయిపోయారు, ఆయన ఒకడు అయిపోయాడు కదండి. ఇప్పుడు రేపు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారంట, వల్ల జగన్ గారికి ఏమైనా ఇబ్బంది కలిగిద్దా? ఆవిడకి మేము వేయమండి, ఎవరో వేయము, ఓటు మట్టుకు ఆవిడకి వేయము. అన్నగారిని ఎడగొట్టేసింది, మేమెందుకు వేస్తాము? మీకు వాలంటీర్లు ఇంటికి తెచ్చి ఇస్తున్నారా లేదంటే మీరెళ్ళి తెచ్చుకుంటున్నారా? ఇంటికి తెచ్చిస్తున్నారండి, వాళ్ళే ఇంటికి తెచ్చిస్తున్నారు. ఇంటికి తెచ్చిస్తున్నారండి. దౌర్జన్యం చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. లేదండి, వాళ్ళందరూ మట్టికి ఎడకి తెచ్చిస్తున్నారండి, ఎడకి పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నారు. పట్టుకెళ్ళి తీసుకొచ్చి రేపు మీ ఓటు ఎవరికి వేస్తారు? మేము జగన్ కి వేస్తాము. జగన్ గారికి. ఎక్కడి నుంచి వచ్చారు? సంతోషవరం నుంచి వచ్చాము. మేడం, రేపు 2024లో ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? మా జగన్ అన్నే వస్తాడని మాకు అందరికీ నమ్మకం. జగన్ గారు వస్తారని మీరు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తుగా వస్తున్నారు కదా, జగన్ గారు వాళ్ళని ఎదుర్కోగలుగుతారంటారా? మేము ఎదుర్కొంటాం, జగన్ అన్నే గెలిపిస్తాం. జగన్ అన్నే గెలిపిస్తారు. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఎవరు వచ్చినా మేము జగన్ అన్నకే వేస్తాం ఓటు. జగన్ గారిని సైకో అంటున్నారు, వాళ్ళకి మీరు చెప్పే సమాధానం? సైకో అన్న వాళ్ళందరూ ఎదవలు కాబట్టి అన్నారు అన్నమాట. అలా ఎదవలు. ఇప్పుడు మేము సిద్ధమని పోస్టర్ పెట్టారు, దాని పక్కనే పవన్ కళ్యాణ్ వాళ్ళు కూడా మేము సిద్ధమని చెప్పి పెట్టారు. దానికి మీరు ఎలా స్పందిస్తారు? మళ్ళీసారి అడగండి. ఇప్పుడు జగన్ గారు సిద్ధమని పోస్టర్ పెట్టారు, దాని పక్కన మేము సిద్ధమని చెప్పి వాళ్ళు పెట్టారు. వాళ్ళు సిద్ధమన్నా వాళ్ళు గెలవరు, జగన్ అన్నే గెలుస్తాడు. జగన్ అన్నే గెలుస్తాడు. వై నాట్ 175 అని జగన్ అన్న గారు చెప్పారు. 175 పక్కాగా వస్తాయంటారా? జగన్ అన్న ఇస్తాడు, జగన్ అన్నే గెలుస్తాడు. జగన్ అన్నే గెలుస్తాడు. ఓకే అండి, అన్ని అభివృద్ధులు ఇచ్చాడు, అన్ని జగన్ అన్నకి ఇచ్చాడు. ఎవరు కూడా మాట్లాడలేదు గానీ, అమ్మఒడి గానీ, అన్ని ఇచ్చాడు. 45 సంవత్సరాల డబ్బులు గానీ, మళ్ళీ రుణమాఫీలు గానీ అన్ని జగన్ చేతను అన్నట్టుగానే చేశారు కదా, ఏది తక్కువ చేయలేదు కదా. వాలంటీర్లు కూడా ఇప్పుడు ఆయన వస్తే జగన్ అన్న వస్తే పర్మనెంట్ చేస్తానని చెప్పారు, జీతం కూడా పెంచుతాను అంటున్నారు. ఏది తక్కువ లంచాలు ఎందుకు తీసుకుంటున్నారు? లంచాలు తీసుకోవట్లేదు కదా, దౌర్జన్యం ఏమి లేదు. జగన్ అన్న వచ్చినాక అందరికి న్యాయమే జరిగింది. 2024లో సీఎం జగన్ అన్న దించేసి నేను సీఎం పోస్ట్ లో కూర్చుంటాను అన్నారు పవన్ కళ్యాణ్. అలాగే అలా కుదరదు కదా. జగన్ మీద ఓట్ల మీద నాయకత్వంతో గెలిచి కూర్చోవచ్చు. జగన్ మీద ఎక్కువ మెజార్టీతో గెలిచి సీట్లో కూర్చుంటే ఎవరో కాదంట. నన్ను గెలిపించండి, ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు సిలిండర్లు ఇస్తా అన్నారు చంద్రబాబు గారు. మీ ఉద్దేశం? చంద్రబాబు నాయుడు గారు గెలవాలని మా ఉద్దేశం, జగన్ అన్న గెలుస్తాడని మా ఉద్దేశం. అన్ని చేసేది జగన్ అన్నే కదా. జగన్ అన్న వచ్చినాక పరిపాలన బాగానే ఉంది, ఏది తక్కువ చేయలేదు. ఆడవాళ్ళని కూడా గుర్తించాడు, మరుగుపడ్డ జనాలను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు, ఎవరిని వదలలేదు. అందరికీ న్యాయమే చేశాడు కదా, తక్కువేం చేయలేదు. అందుకే జగన్ అన్న గెలవాలని మేము జై జగన్ దూరం నుంచి ఇక్కడికి వచ్చారా? జగన్ మీద అభిమానంతో ఎందుకంటే అంత అభిమానం? మహానుభావుడు దేశాన్ని పరిపాలిస్తున్నాడు, శుభ్రంగా చూస్తున్నాడు జనాలు, ఎవరికి పోయినా దేనికి లోట్లేదు. రేపు 2024 ఎలక్షన్ ఎలా ఉండబోతుందండి? ఇంకా బాగుంటది, ఇంకా బాగుంటుంది. 75-70. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వస్తున్నారు, ఏమి కాదు. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, దాని వల్ల సీట్లు అటుకెళ్దాం అనుకుంటే పట్టుకెళ్ళలేదు కూడా. జగన్ గారిని సైకో అంటున్నారు, దానికి మీరు ఏమైనా సమాధానం ఇస్తారు? జగన్ గారిని టీడీపీ వాళ్ళు సైకో అంటున్నారు, వాళ్ళకి మీరు చెప్పే సమాధానం? అన్న వాళ్ళు సైకో. ఇప్పుడు రేపు వై నాట్ 175 అన్నారు కదా, ఖచ్చితంగా వస్తాయి అంటారా? పక్కా వద్దండి. ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయండి మీకు? అవి ఇయటం వల్ల సోమరిపోతులు అవుతున్నారు అని అంటున్నారు టీడీపీ వాళ్ళు. చాలా బాగున్నాం. ఈసారి నన్ను గెలిపియండి, ఇంతకంటే బాగా అభివృద్ధి చేస్తానన్నారు. మా ఊరు గ్రామాలు చేయరు. వస్తున్నారు భీమవరం నుంచి. ఎందుకు దేనికోసం వచ్చారు?
జగన్ చూద్దామని వచ్చాం అన్న. చూడటం కోసం వచ్చారు. సిద్ధం, నేను సిద్ధమని చెప్పడానికి ప్రత్యర్థులకి తెలియజేయడానికి వచ్చాం అన్న. నీ మొదటి ఓటు ఎవరికేద్దాం? 100% జగన్ అన్న. జగన్ తప్ప ఇంకెవ్వడికి వెయ్యము. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వస్తున్నారు కదా, ఇప్పుడు జగన్ గారు వాళ్ళని ఎదుర్కోగలుగుతారు అంటారా? సింహం అన్న, సింహం సింగిల్ గా ఉంటది. ఎంత మందితోనైనా రమ్మను, సింహం సింగిల్ గా ఉంటది. నారా లోకేష్ గారు రెడ్ బుక్ అనేది జగన్ గారి మీద ఏదో రాస్తున్నారు అంట. దాన్ని చూసి జగన్ గారు ఏమైనా ఒప్పు తెలుగు అక్షరాలు రాసుకుంటాడు దాని మీద, ఆలు అంతే, ఇంకేముండదు. వాళ్ళు రాసుకుంటాడు అంతే, ఎర్ర బుక్ మీద ఏముండదు. 2024లో సీఎం పదవి నుంచి తొలగించి నేను ఎక్కుతానన్నారు పవన్ కళ్యాణ్ గారు. దాని మీద మీ అభిప్రాయం? ఎప్పుడు ఎక్కలేదు. ఒకవేళ అవ్వినా సరే అసలు ఒక సీట్ రానివనన్నా. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కదా, దానివల్ల మామూలుగా జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఏం ఎఫెక్ట్ లేదు, ఎవడ అసలు ఏం ఎఫెక్ట్ లేదు. 175కి 175 ఖచ్చితంగా కొడతాం, ఖచ్చితంగా కొడతాం. Why not 170? వై నాట్ 175? ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎన్ని ఇస్తున్నారు? బ్రహ్మాండంగా ఇస్తున్నారు. దాని వల్ల సోమరిపోతులు అవుతున్నారని అంటున్నారు. లేదు, ఎవ్వరు సోమరిపోట్లు అవ్వట్లేదు. వాలంటీర్లు మామూలుగా దౌర్జన్యాలు చేస్తున్నారు అంటున్నారు. లేదన్న, అంతా దుష్ప్రహారం జరుగుతుంది. ప్రజల్లో ఒక రాంగ్ నెరేషన్ వెళ్ళిపోయింది అంతే. జగన్ గారు అసలు అద్భుతమైన పాలన చేస్తున్నారు. ఈసారి 2024లో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 100% అన్న, 150 పక్కా జరుగుతుంది. పక్క. డైరెక్ట్ డైలాగ్ కూడా చెప్పమని చెప్తాడు. చెప్పండి. జై జగన్. ఇవాళ రాష్ట్రంలో జరగబోతోంది ఈ యుద్ధం. పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరగబోతా ఉంది. ఇవాళ 175 సీట్లకు 175 పోటీ చేసే ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ ప్రతి ఒక్కరిని, దత్తపుత్రుడు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, పప్పు లోకేష్ గాని, మా షర్మిలక్క గాని, ఎవరికి ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నా ఇవాళ.